నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి. అతను సాక్షి డిబేట్లలో కృష్ణమరాజుతో కలిపి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారు. దానికి వ్యతిరేకంగా డిబేట్ పెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి డిబేట్లలో కృష్ణమరాజు గారితో కలిపి అది దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అని కృష్ణమరాజు గారు అంటే, కొమ్మినేని శ్రీనివాసరావు దానికి అవునవును, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను, అక్కడ వేషలు ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అని అన్నారు. అవును, ఇది వేషల రాజధాని అనగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు నవ్వుతూ అట్లా అనకండి, సోషల్ మీడియాలో మన మీద స్కోరింగ్ చేస్తారు, అట్లా అనకండి అని నవ్వుకుంటూ ముసుముసు నవ్వులతో దాన్ని ఖండించకుండా అట్లే డిబేట్ని కంటిన్యూ చేశాడు మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ సాక్షి మీడియా వాళ్ళు. వెళితే అక్కడ సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఊరట లభించింది. ఊరట లభిస్తూ ఏం చెప్పింది? వాక్ స్వతంత్రం ఉంటుందండి, దీన్ని కూడా మీరు అరిస్తే ఎట్లా తప్ప, అతను నవ్విందే తప్పంటారా? మేము కూడా నవ్వుతూ కేసులు మాట్లాడతాం, అప్పుడు మాది కూడా అరెస్టు, మాది కూడా తప్పంటారా? ఇది వాక్ స్వతంత్రము తమపై ఉందని, బాధ్యత ఉందని ధర్మాసనం చెప్పిందండి. కొమ్మినేని శ్రీనివాస హక్కును పరిరక్షించాలని బాధ్యత తమపై ఉందని ధర్మాసనం చెప్పింది. తద్వారా ఆయన వాక్ స్వతంత్రాన్ని రక్షించుతవుతుందని స్పష్టీకరణ చేసింది. నవ్వడం నేరమా, నవ్వుతే అరెస్టు చేస్తారా అంటూ మండిపాటు చేసింది. నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూ కేసులను విచారిస్తుంటామని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు, తగిన షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టీకరణ. ఇది కొమ్మినేనికి బెయిల్ ఇచ్చిన కారణము. ఇంకా ఏం చెప్పిందంటే, బెయిల్ ఇస్తూ కొమ్మినేనికి జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, డిబేట్లలోని వారు చేయకూడదు. సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక ఇచ్చింది. రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలకు ఆదేశం చేసింది. ఇదేనండి కోర్టులో కొమ్మినేనికి జరిగింది. బెయిల్ వచ్చింది, మంచిదే. కానీ దీనివల్ల వైఎస్ఆర్సీపీకి ఏమన్నా లాభమా అంటే లాభం లేదు, నష్టం. ఎందుకంటే సాంకేతిక పరంగా సుప్రీంకోర్టు అతనికి హక్కు ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చింది, మంచిదే. కోర్టు ఇచ్చిందని మనం ఏం అనలేం. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ వల్ల, కృష్ణమరాజు వల్ల వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం, సాక్షి పత్రిక కూడా నష్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే మహిళలు అసంచుకుంటున్నారు, మిమ్మల్ని చూచే అసంచుకుండేదిగా ఉంటున్నారు. మొన్న జగన్ పర్యటనలో కూడా చూడండి, ఆడవాళ్ళు ఎలా తిరగబడారో. ఇది మీకు ఎప్పటికీ చెడ్డ పేరు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంత వరకు ఆ మహిళా రైతులు, ఆంధ్రప్రదేశ్ మహిళలు మిమ్మల్ని మర్చిపోరు. ముఖ్యంగా అమరావతి మహిళలు అయితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే అమరావతి మహిళలు వేషలు అని ఒక టీవీ డిబేట్లలో చెప్పుకుంటూ దాన్ని ప్రోత్సహించిన కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, అదే డిబేట్లో కూర్చొని కృష్ణమరాజు, వాళ్ళిద్దరూ చేసిన పనికి వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద నష్టం, సాక్షి పత్రిక కూడా చాలా నష్టం. ఎందుకంటే కొమ్మినేనికి బెయిల్ రాగానే అందరూ ఇది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, మాకు కోర్టు చంద్రబాబు నాయుడు తప్పుపట్టింది అని. చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ తప్పుపట్టలేదండి, ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు. పోలీసులు హెచ్చరించింది, అతను మాట్లాడిన మాటలు, అతను వాక్ స్వతంత్రం ఉంటుంది కదా, దానికి కేసు పెడతారా అనింది. కానీ అమరావతి రైతులను అవమానపరిచిన కొమ్మినేనిని కానీ కృష్ణమరాజును కానీ ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఇది వైఎస్ఆర్సీపీకి, సాక్షి దినపత్రిక కూడా చాలా నష్టం. వైసీపీకి అయితే
ఇంకా నష్టం ఇది. ఎందుకంటే కొమ్మినేని లాంటి వాళ్ళను డిబేట్లలో పెట్టుకొని అతను మాడే మాటలకు మీరు ఓకే, కొమ్మినేని మాట్లాడిన మాటలు మీరు మంచి ఇది అని మీరు చెప్తూ ఉంటే ప్రజలు ఎప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. వైఎస్ఆర్సీపీ చేసే తప్పులు చూడండి, ఒగో తప్పు. మొన్న తెనాలిలో గంజాయి స్మగ్లర్లు, గంజాయి రౌడీలను, గంజాయి తాగుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చారు. అలాగే ఇప్పుడు కొమ్మినేని ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి మహిళలు వేశ్యల రాజధాని అని దీనికి సపోర్ట్ చేసిన కొమ్మినేని కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏమన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి, ఒగోరు ఏమన్నారో మనమే చూద్దాం. చూడండి ఒగోరు దీనికి ఎట్లా చేశారో చూడండి. కూటమికి బుద్ధి చెప్పింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కొమ్మినేని అరెస్టుపై కూటమికి బుద్ధి చెప్పింది అంటున్నారు. ఇంకొక ఆయన రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, కొమ్మినేని అక్రమ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు అని మాజీ మంత్రి శైలజానాథ్ అంటున్నారు. ఇంకో ఆయన ఏమంటున్నాడంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఏమంటున్నాడంటే, జర్నలిజాన్ని బతికించింది. ఇంకో చూడు, అక్రమ అరెస్ట్ అని తేలిపోయింది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వారంతా క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణి అంట. ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. పత్రికా స్వేచ్ఛకు బలమైన సందేహం, వంగా గీత మాజీ ఎంపీ. అక్రమ అరెస్టులు ఆపాలి, డాక్టర్ సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి. సత్యమేవ జయితే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే తీరు గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ అంటున్నాడు. సర్కారుకు చెంపదెబ్బ వల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. చూడండి ఎంతమంది, చూడండి. చంద్రబాబుకు ఇదొక హెచ్చరిక గౌతమ్ రెడ్డి అంటున్నాడు. బాబు సిగ్గుతో తల దించుకోవాలి. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అంట. తల ఎక్కడ పెట్టుకుంటారు? కొమ్మినేని అరెస్ట్ అక్రమ అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపదెబ్బ అంటున్నారు. సుప్రీం తీర్పుతో నైనా బాబుకు కళ్ళు తెరవాలి. తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, క్షమాపణ చెప్పాలి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛకు కాపాడతాయి. చూడండి, ఇది వీళ్ళందరూ కొమ్మినేని అక్రమ అరెస్టు, చంద్రబాబు నాయుడు తలుంచుకోవాలి, సిగ్గుంచుకోవాలి అంటున్నారు. కోర్టు పరంగా అతనుకు వాక్ స్వాతంత్రం ఉందని కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఆశించుకుంటున్నారు. ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తల కింద ఉంచి శిరస్సు కింద పెట్టి తప్పైపోయింది, అమరావతి మహిళలు వేశ్యలు కాదు దేవతలు అని మీరు చెప్పండి. మీకు సిగ్గుంటే ఫస్ట్ ప్రజలకు చెప్పండి. అంతే తప్ప కోర్టు చెప్పిన దాన్ని మీరందరూ చెప్తున్నారే. గోరంట్ల మాధవ్ ఆయన ఎలాంటాడో చూచివా, అతను కూడా నీతులు చెప్పే కాడికి వచ్చేసినారా. శ్యామల బెట్టింగ్ యాప్ల్లో చేసి డబ్బులు సంపాదించుకున్న బెట్టింగ్ యాప్లు రాని కూడా ఆయన కూడా సత్యమే జయితే అంటుంది. వీళ్ళందరూ చూడండి, వైఎస్ఆర్సీపీలో ఉండే వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా. ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ మహిళను కించపరిస్తే మీరు చెప్పారా? ఒక్కరన్నా క్షమాపణ వచ్చి చెప్పారా? కానీ ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు. వైఎస్ఆర్సీపీకి ఇది పెద్ద దెబ్బ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.